గిరిజన హక్కులను భంగం కలిగేలా అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. 1/70 యాక్ట్ను అనుసరించాలన్న అయ్యన్న వ్యాఖ్యలపై నిరసనకు దిగారు. ఇక అయ్యన్న వ్యాఖ్యలపై రాజకీయ గిరిజన ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉదయం నుంచే వ్యాపార వాణిజ్య సముదాయాలను మూసివేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు బంద్లో పాల్గొన్నారు. 1/70 యాక్ట్ను సవరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. టూరిజం ముసుగులో గిరిజన భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, గిరిజనులను దోపిడీ చేసే కుట్ర జరుగుతుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇక 1/70 చట్టాన్ని సవరించాలన్న అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు అఖిలపక్షం ఇవాళ రేపు మన్యం బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఇదే విధంగా ఈ బంద్కు వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపింది. గిరిజన హక్కులు చట్టాలను గౌరవించాల్సిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక సదస్సులో 1/70 చట్టాన్ని సవరించాలంటూ చెప్పడంపై రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో పాటు రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు మన్యం బంద్ చేపట్టాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మన్యం బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ మన్యం బంద్కు ప్రధాన కారణం ఏంటంటే, వైజాగ్ మీటింగ్ లో అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు 1/70 చట్టాన్ని సవరిస్తే తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజాన్ని అభివృద్ధి చేయలేమని చెప్పి అనూహ్యంగా మాట్లాడారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఈ బంద్ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు గిరిజనులకి, గిరిజన ప్రాంతాలకి గుండెగాయగా ఉన్నటువంటి 1/70 చట్టాన్ని సవరించి ఈ రోజు కార్పొరేట్ సంస్థలకి మా భూముల్ని, మా సంపదని అప్పచెప్పాలని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ ఏజెన్సీలో టూరిజం డెవలప్ కావాలంటే 1/70 అడ్డంగా ఉంది. అందుకు దాన్ని సవరణ చేయాలని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా ఈ రోజు ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి 2 రోజుల పాటు మన్యం బంద్ చేస్తా ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లేదంటే అయ్యన్న పాత్రుడు వ్యక్తిగత వైఖరి ప్రకటించాలని చెబితే నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది లేదు. రాత్రి ఎప్పుడో ఈ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి స్పందించి ఉన్నారు. అంటే ఇన్ని రోజులు నిరసన మీకు కనిపించలేదని మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఈ రోజు రేపు జరుగుతున్నటువంటి బంద్ ఏదైతే 1/70 యాక్ట్ ఉందో దాని రక్షణ కోసం ఈ రోజు నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ని చూపిస్తూ ఈ రోజు పోలీసులతో భయభ్రాంతులు చేసి ఈ రోజు బంద్ విచ్ఛిన్నం చేయడానికి చూస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధికి 1/70 చట్టం ఆటంకిగా ఉందని మాట్లాడటం ఆదివాసీ హక్కులను కాలరాయడమేనని చెప్పేసి ఈ సందర్భంగా మేము అంటున్నాం. ఎందుకంటే ఆదివాసీ 1/70 చట్టం ఉండబట్టే ఆదివాసులకు ఈ ప్రాంతంలో భూములు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, హక్కులు రాజ్యాంగబద్ధంగా కల్పించబడుతున్నాయి. కానీ ఒకసారి 1/70 చట్టాన్ని సవరణ అనేది జరిగితే ఆదివాసులకి నష్టం జరుగుద్ది. దాంతో పాటుగా ఈ రోజు పాలకుల ఆలోచన అంతా కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలోనే ఉన్నటువంటి సహజ వనరులను ఎలా దోచిపెడుతున్నారో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులను కూడా దోచిపెట్టాలనేటటువంటి ప్రధానమైన ఉద్దేశంతో, కుతంత్రాలతోటి ఆదివాసులుగా హక్కుగా ఉన్నటువంటి 1/70 చట్టాన్ని సవరించాలని చూస్తున్నారు. మంత్రి అయ్యన్న పాత్ర గారు చేసిన వ్యాఖ్యలపై మన ఆదివాసీ చట్టాన్ని ఆయన తుంగలో తొక్కే విధంగా చేసిన వ్యాఖ్యల్ని మనందరం కూడా ఖండిస్తూ ఈ రోజు రేపు మనము సంపూర్ణ మద్దతు చేస్తున్నాము. దీనికి ఆదివాసీ బిడ్డలందరూ సమైక్యంగా పాల్గొని ఈ రోజు రేపు